ఇక్కడేంటంటే ఒక పాయింట్ ఎలిమినేషన్ డే అనే సండే రోజు ఏదైతే ఉందో, ఇది ఇంతకుముందు కొంచెం క్యూరియాసిటీగా ఉండేది. ఇప్పుడు 24/7 లైవ్ అని ఏదైతే వచ్చిందో, దానివల్ల మనకేంటంటే కొంచెం ముందే తెలిసిపోతుంది. ఎవరైతే ఎలిమినేట్ అయితుందో ముందే తెలిసిపోతుంది గాబట్టి, చూసేటప్పుడు అంత క్యూరియాసిటీ అయితే ఏం రాట్లేదు. మేబీ అది నాకొక్కడినికి అనిపిస్తుందో, అందరికి అనిపిస్తుందో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షో చూస్తున్నప్పుడు ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటే కొంచెం బావుంటది. సో, వీళ్ళు ఈ లైవ్ పెట్టడం వల్ల అది కొంచెం ప్లస్సు ఉంది, మైనస్సు ఉంది. సో, ఏంటో దానికైతే మనం ఏం చేయలేం గాబట్టి, సో, అలాంటి ఎక్సైట్‌మెంట్ అయితే మిస్ అవుతుంది. అండ్ మాధురి గారు ఇంట్లోకొచ్చినప్పుడు కళ్యాణ్‌తోని మాధురి గారికి గొడవయ్యింది. చిన్న అదేంటి రమ్మంటే వచ్చి కూర్చోమంటే కూర్చోకుండా ఆర్గ్యుమెంట్ గురించి. కానీ ఇప్పుడు ఆమె ఎళ్ళే ముందు డెమాన్‌ని, మళ్ళీ కళ్యాణ్ గారిని, తనుజ గారిని ముగ్గురికి మంచి పర్సన్, వీళ్ళు జెన్యూన్ పర్సన్ అని జెప్పేసి చెప్పారు. సో, ఏంటంటే వచ్చేటప్పుడు మనుషులు ఎలాగుంటారో హౌస్ మేట్స్ లాగా వచ్చిన తర్వాత ఆ మొత్తం జర్నీ అయిపోయిన తర్వాత ఎలా మారతారో అనేదానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూసుకోవచ్చు. ఎందుకంటే చెప్పలేము. ఒక్క మూమెంట్ చాలు వాళ్ళకి ఇంప్రెషన్ అనేది చేంజ్ అవ్వడానికి.